ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలం ఊనుగుంటపాలెం గ్రామ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదు. దీంతో వాళ్ళు నెల లక్షల్లో వసూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. ఈ దందా నడిపిస్తున్నది టీడీపీ నేత మోహన్ రెడ్డి కావడంతో అతనిపై చర్యలు తీసుకోవడానికి స్థానిక అధికారులు భయపడుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. జిల్లా అధికారులైనా స్పందించి ఈ మైనింగ్ కి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. ఈ వ్యవహారంపై ఐ న్యూస్ ఇప్పటికే కథనం ప్రసారం చేసింది. రైట్, ఎందుకు ఇప్పటికీ గత అధికార పార్టీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పదే చెప్తున్నారు. మొన్న నెల్లూరు పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడికక్కడ దందా జరుగుతోంది, ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది, మైనింగ్ అక్రమ రవాణా జరుగుతుందని టీడీపీ నేతలే వెనుకొని నడిపిస్తున్నప్పుడు ఎందుకు ప్రభుత్వం యాక్షన్ తీసుకోవట్లేదనే ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సునీల్ ద్వారా. రైట్, గుడ్ మార్నింగ్ సునీల్. ఏదైతే ఊనుగుంటపాలెం గ్రామ పరిసరాల్లో ప్రజలే చెప్తున్నారు అక్కడ అక్రమంగా గ్రావెల్ తరలించిపోతున్నారని, అధికారులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోవట్లేదు. మెయిన్ రీజన్ టీడీపీ నాయకులు ఇది చేస్తున్నారు కాబట్టి మరి జిల్లా యంత్రాంగం నుంచి ఏదైనా రెస్పాన్స్ వచ్చి ఛాన్స్ ఉందనుకోవచ్చు. ఈ విధంగా అధికార పార్టీకి చెందినటువంటి నాయకులే ఈ విధంగా అక్రమంగా మైనింగ్ తవ్వకాలు జరుపుతూ ఉంటే ప్రజలకి నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలం ఊనుగుంటపాలెం గ్రామ పరిసర ప్రాంతాల్లో కేజీఎఫ్ తరహాలో కూడా గ్రావెలు అదేవిధంగా మట్టి తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఐన్యూస్ అయితే ఓ కథనాన్ని ప్రచురించింది. పక్కా ఆధారాలతో స్పాట్కి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. స్పాట్ నుంచి కూడా ఇటు రెవెన్యూ అధికారులకు అటు మైనింగ్ అధికారులకు కూడా ఫోన్ చేసి మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా మైనింగ్ అధికారులు ఎలాంటి అనుమతులు మేము ఇవ్వలేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా అయితే ఆ సైట్కి వెళ్ళినప్పుడు అక్కడ పనిచేస్తున్న సైట్ లో పనిచేస్తున్న వ్యక్తులను కూడా ఐన్యూస్ అయితే ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి జిల్లా అధికారులతో పాటు మండల అధికారులతో పాటు అందరితో మాట్లాడుకొని ఈ గ్రావెల్ బిజినెస్ చేస్తున్నామని కూడా అక్కడ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా ఈ వార్త పెట్టి దాదాపు 24 గంటలు గడుస్తున్నప్పటికీ పక్కా ఆధారాలతో ఇటు మైనింగ్ ఏడీకి అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఏడీ కూడా అనుమతి ఇవ్వలేదని చెప్పిన అనంతరం కూడా మైనింగ్ అధికారులకు సంబంధించి సైట్కి రాని పరిస్థితి అయితే ఉంది. సైట్కి రాకపోవడంతో పాటు కూడా ఆ గ్రావెల్ అదేవిధంగా మట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ గ్రావెల్కి సంబంధించి కూడా టీడీపీ నేతలు ఉండడంతో ప్రధానంగా ఇటు రెవెన్యూ అధికారులు కానీ అటు మైనింగ్ అధికారులు కానీ చర్యలు తీసుకోవడానికి భయపడుతున్నారని కూడా ప్రజలైతే దాదాపుగా చర్చించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఈ గ్రావెల్ దందాకు సంబంధించి స్థానికంగా టీడీపీ నేత మోహన్ రెడ్డి ఈ గ్రావెల్ బిజినెస్ చేస్తున్నారని కూడా ప్రజలైతే చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా దీనికి సంబంధించి లక్షల రూపాయలు రోజుకి దాదాపుగా 10 నుంచి 15 లక్షలు ఒక రోజుకి బిజినెస్ జరిగే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోవాలని ప్రజలు కోరారు. అదేవిధంగా స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు మైనింగ్ అధికారులకి లక్షల్లో నెలకి మావులు ఇస్తున్నారనే ప్రశ్నలు కూడా గూడూరు నియోజకవర్గంలో వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ గ్రావెల్ దందాకు సంబంధించి చుట్టుపక్కల కూడా పరిసర ప్రాంతాలు రైతులు అదేవిధంగా అక్కడ గేదెలు కాపలా కాసుకునే వ్యక్తులు నిత్యం తిరుగుతుంటారు. అయితే వర్షాకాలం అధికంగా వస్తే దాదాపుగా కూడా అక్కడ ఆ గేదెలు అదేవిధంగా అవి మేపుకోవడానికి కూడా అక్కడికి వచ్చే పరిస్థితి ఉంది. ఏ మాత్రం వర్షాకాలం వచ్చి మిస్ అయ్యి ఆ గోతులో పడితే ప్రాణాలకే ప్రమాదం అని కూడా అక్కడ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి అక్రమ గ్రావెల్ ను ఖచ్చితంగా నిలిపేయాలని కూడా స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. అదేవిధంగా ఐన్యూస్ కూడా ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపిన పరిస్థితి ఉంది. అయితే దీనిపై స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు కానీ మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడం, జిల్లా అధికారులు అయితే ఖచ్చితంగా దీని మీద పట్టించుకొని చర్యలు తీసుకొని అక్రమ గ్రావెల్ అదేవిధంగా మట్టి దందాను నిలిపేయాలని కూడా కోట మండలం అదేవిధంగా గూడూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలైతే కోరుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ సునీల్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.